పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వశక్తి కలిగిన మా తండ్రి, దివ్యమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. రాత్రి అంతా కాపాడవునైనా మా పనిలో దేవా, మరి రాత్రికాల సమయంలో తండ్రి నీ సురక్షితమైన దేవా మరి కాపుదలను మాకు సంరక్షణగా ఉంచి ఏ అపాయం సమీపించకుండా కాచి కాపాడి మరొక నూతనమైనటువంటి దినాన్ని ప్రభావం ఇచ్చావు. అందుబట్టి వందనాలు తండ్రి. బ్రతికింప చేశావు, సజీవులుగా ఉంచావు కనుక నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. ఇదిగోనైనా ఈ దినం ఈ సమయంలో నీ మాటలను ప్రకటించుటకు ప్రభువా అయ్యా మరి నువ్వే మాట్లాడండి, నువ్వే తండ్రి మాకు కావలసిన జీవాహారాన్ని అందిస్తావని నమ్మచ్చు. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటావని నమ్మచ్చు. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. మరి ఉదయకాల సమయంలో చదువుకున్న వాక్య భాగంలో నుండి మనం కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మరి 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మోపు నడుచుకుంటారు. మీరు వాటిని చేయుచు అనే మాటను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటిని చేయుచు ఏంటివి అవి అని అంటే, మనము నూతనముగా దేవునిలోనికి రాకముందు, యేసుక్రీస్తు అంటే మనకు తెలియక ముందు, మనం దేవుణ్ణి ఎరగక ముందు ప్రతి ఒక్కరము కూడా ఒక్కొక్క విధమైనటువంటి మరి పనులు చేస్తూ ఉంటాం. మేమైతే మరి యేసుక్రీస్తును అంగీకరించక ముందు, యేసు ప్రభు దేవుడు అంటే తెలియనప్పుడు మా కుటుంబము పూర్తిగా హిందూ కుటుంబం, అంటే విగ్రహారాధన చేసేవాళ్ళం. విగ్రహారాధనలో మరి చాలా భయంకరమైనటువంటి నిష్ఠ మా కుటుంబము ఉండేది. ఎలా అంటే, మేము ఓబులేస్ అనే దేవుణ్ణి కొలిచేవారిని. మా భక్తి ఎంత ముదిరిపోయిందంటే
మా ఇంట్లో ఏదన్నా ఒక బర్రె ఆ, దూడని ఈయన కూడా ముందుగా ఆ దూడకి ఓబులేస్ అని పేరు పెట్టేవారు. మా యొక్క పందిరి, ఇంటి ముందు వేసేటువంటి పందిరి కొయ్య, ఆ యొక్క ఆ కొయ్యకు కూడా ఓబులేస్ అని పేరు పెట్టేవారు. మా ఇంట్లో ఏది పుట్టినా కూడా మరి మగదైతే ఓబులేస్ అని, ఆడదైతే ఓబులమ్మ అని పెట్టిన తర్వాతనే మరలా ఏదైనా పేరు పెట్టాలి. ఆ క్రమంలోనే నాకు కూడా ఓబులేసు అని పేరు పెట్టారు. తర్వాత యేసుక్రీస్తుని అంగీకరించినాక యాకోబు అని పేరు పెట్టారు. ఇలా దేవుణ్ణి అంగీకరించక ముందు మనము కొన్నిటిని బాగా లైక్ చేసుకుంటాం, కొన్నిటిని బాగా ఇష్టముగా ఆరాధిస్తూ ఉంటాం. కొంతమంది విగ్రహారాధనలో ఉంటారు, కొంతమంది మరి దేవుణ్ణి ఎరగనప్పుడు భయంకరమైన పాపాలలో జీవిస్తుంటారు, కొంతమంది తాగుళ్లలో జీవిస్తూ ఉంటారు, కొంతమంది వ్యభిచారంలో జీవిస్తూ ఉంటారు, కొంతమంది దొంగలుగా ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి మరి అలవాట్లలో జీవిస్తూ ఉండేవారు ఉంటారు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తా ఉంది అంటే, మునుపు ఏదైతే మనం చేస్తున్నామో దానిని మరలా మనం జ్ఞాపకం చేసుకోకూడదనే ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని మీరు వాటిని చేయుచు. ఏంటి అవి అంటే ఇవేనండి. చాలా మంది ఏం చేస్తుంటారనంటే ఇవన్నీ చేస్తూ దేవుడు అంటే తెలుసుకున్నాక, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకున్నాక ఏం చేస్తామంటే వాటన్నిటిని సంపూర్ణంగా వదిలేసి దేవుని యొక్క అడుగుజాడల్లోనికి మనం వస్తాం. యేసుక్రీస్తులో మనము మరి నిలిచి ఉండి దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధిస్తూ ఉంటాం. అయితే పొరపాటు ఎక్కడ వస్తుంది అంటే, స్టార్టింగ్ లో తీసుకున్నంత నిర్ణయము రాను రాను ఏమవుతుందంటే అది తరిగిపోతున్నట్టుగా, కనుమరుగైపోతూ మరలా లోకంలో కలిసిపోయినట్టుగా అనిపిస్తా ఉంది. ప్రియులారా, ఒకటి మనం గమనించాలి. మన జీవితాల్లో 10 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్న వారు ఉంటారు, 20 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్న వారు ఉంటారు, 30 ఏళ్ళ సర్వీస్ ఉండొచ్చు దేవుణ్ణి నమ్ముకొని ఆరాధిస్తున్నటువంటి వారు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏంటి అనంటే, దేవుణ్ణి తెలుసుకున్నాక, యేసు ప్రభు రక్షకుడని తెలుసుకున్నాక, ఆయన ద్వారా మనకు పాప విముక్తి కలుగుతుంది అని తెలుసుకున్నాక, బాప్తిసం తీసుకున్నాక ఆ నుండి మనము నూతనముగా జన్మించబడిన వారిని. ఆ రోజు నుండి మనము పుట్టిన వారిని, ఆధ్యాత్మికముగా పుట్టిన వారిని. తల్లి గర్భం నుండి పుట్టడం వేరు, తర్వాత మరలా నూతనముగా పుట్టడం వేరు. ఆ రోజు నుండి మనం ఏమవుతున్నామనంటే స్టార్టింగ్లో దగ్గరగా వెళ్ళిపోతాం దేవునికి. ఎంతో ప్రార్థన చేస్తాం, ఎంతో ఆసక్తిని చూపుతాం, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తాం, నైట్ మెలకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ఇంకా అనేక సందర్భాలలో మనము ఎక్కువ సమయం దేవునికి కేటాయిస్తాం. చాలా సంతోషం. అలాగనే ఇంకా కంటిన్యూ అయితే ఎంతో బాగుంటుంది. కానీ రాను ఏమవుతుందంటే, రోజుకు 4 సార్లు ప్రార్థన చేసుకునేటోడు ఒక్కసారికి వస్తాడు, లేదా 3 సార్లు వస్తాడు. అలా మెల్లమెల్లగా రేపు చేసుకోవచ్చులే అని చెప్పి అలా ప్రార్థన ఒక్కరోజు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ప్రార్థనకు వెళ్ళేవారు మరి మెల్లమెల్లగా దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా అని ఆలోచించినప్పుడు, శారీరకంగా మనం ఆలోచిస్తే పుట్టినప్పుడు శిశువు చాలా చిన్నగా ఉంటాడు.
వాడు మెల్లమెల్లగా ఏమవుతుంటాడంటే వృద్ధి పొందుతూ ఉంటాడు. ఆరోగ్యంగా మరి ఆ గత సంవత్సరంలో మోకాళ్ళ మీద దోగాడుతున్నటువంటి వాడు ఈ సంవత్సరము మరి తప్పిటడుగులు చిన్న చిన్నగా అడుగులు వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మంచం పట్టుకొని నడుస్తుంటాడు. ఆ తర్వాత ఇంకా ఏం అవసరం లేకున్నా కూడా నడుస్తూ ఉంటాడు. పరివర్తన కనపడుతూ ఉంటుంది. రోజు రోజుకు పరివర్తన కనపడుతూ ఉంటుంది. సంవత్సరానికి పరివర్తన. కొద్ది రోజులు అయ్యేసరికి పాలు మరిచిపోయి ఆహారం తినే స్టేజ్కి వస్తాడు. అలా కాకుండా వాడు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అన్నం పెడుతున్నా, ఎన్ని సంవత్సరాలు పాలిస్తున్నా, ఎన్ని సంవత్సరాలు వానికి కావలసినవి అన్ని తెచ్చిపెడుతున్నా వాడు అలా ఇంకా అలాగనే ఉన్నాడు అనుకోండి. నడవలేకనో, లేకపోతే మరి మంచం పట్టుకొని నడవలేకనో, ఆధారం లేకుండా నడవలేకనో అలాగనే ఉన్నాడు అనుకోండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మనం ఏమంటాం? మనం మరగుజ్జోడు అని అంటారు. ఎందుకంటే అభివృద్ధి కాదు. అన్ని అవయవాలు అన్ని అక్కడే ఉంటాయి. కాళ్ళు ఆన్నే ఉంటాయి, చేతులు ఆన్నే ఉంటాయి, మరి కళ్ళు, ముక్కు, నోరు అన్ని అవయవాలు అన్ని కూడా ఒకే చోట ఉంటాయి. అభివృద్ధి కావు. ఎన్ని సంవత్సరాలు మరి వాడిని చూసినా కూడా అభివృద్ధి కాదు. అలాంటి వాడిని చాలా మంది నవ్వుతారు, చాలా మంది హేళన చేస్తారు, చాలా మంది మరి వీడు ఎన్ని సంవత్సరాలున్నా ఇంతే ఉన్నాడు, పెరగట్లేదు, వీడు మరగుజ్జోడు అని చెప్పి ఎగతాళి చేస్తారు. రెండోది చెప్పాలంటే వింతగా చూస్తారు. ప్రజలు వింతగా చూస్తారు. రోజు చూసి చూసి అలవాటు అవుతుంది వాళ్ళకి. కానీ అతను బయటికి వెళ్తే ప్రజలు వింతగా చూస్తారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధి అనేది చాలా అవసరం అండి. ప్రతి దినము కూడా మనము దేవునికి స్టార్టింగ్లో బాప్తిసం తీసుకున్నాక, దేవుని అంగీకరించినాక, ఏ రోజైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో ఆ రోజు నుంచి మనం లెక్కేసుకుంటే రోజు రోజుకు దేవునికి దగ్గర కావాలి తప్పక రోజు రోజుకు దేవునికి దూరం అవుతాం అనుకోండి, చాలా అవమాన పాలవుతాం, హేళన పాలవుతాం. మనల్ని చూసి ప్రజలు ఏమంటారంటే, ఒకప్పుడు ఆయన చాలా భక్తిగా ఉన్నాడయ్యా, ఈరోజు మరలా అదిగో విడిచిపెట్టిన దాన్ని మరలా తగిలించుకొని తిరుగుతున్నాడు అని చెప్పి చాలా మాటలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇంకా హేళనకరమైనటువంటి జీవితాన్ని మనం మునుపు చేయుచున్నటువంటివి మనము చేయకూడదు. యేసుక్రీస్తును ఏం చేశామో అంగీకరించినాక వాటిని చేయకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. కానీ మరలా వాటిని చేస్తా ఉంటే సాతాను సంబంధం అయిపోతాం, సాతాను యొక్క దాసులం అయిపోతాం. అందుకనే దేవుని వాక్యంలో మనము ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనకు కనపడుతూ ఉంది. ఆది కాండము 37వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. ఇక్కడ యాకోబు యొక్క కుమారులు 12 మంది ఉన్నారు. 11 మంది వారు గొర్రెలు మేపుకున్నటువంటి వారు. వారు ఎక్కడికి వెళ్ళారు అని అంటే, తమ యొక్క తండ్రి మందను మేపటానికి షెకెముకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈ షెకెము యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే, అంతకు ముందు అధ్యాయాలలో షెకెములో ఏం జరిగిందో మనకు చాలా బాగా తెలుసు. అక్కడ మరి షెకెములో వారు చేసిన పని ఏంటి అని అంటే, 34వ అధ్యాయంలో మనము ఆ మాట చూస్తాం. షెకెములో వారు ఏం చేశారంటే,
మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలోనిద్దరు అనగా దీన సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. షకేములో జరిగిన ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన ఏంటి అని అంటే, దీన ఆ ఊరంతా చూద్దామని వెళ్ళిందండి. ఈ స్టోరీ అంతా మనకు బాగా తెలుసు, కానీ నేను షార్ట్ కట్లో త్వరగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు యొక్క కుమారుడు ఆమె మీద కన్ను వేయడం, అక్కడ మరి జరగరాని కార్యం జరిగిపోవడం, ఆ విషయం అన్నలకు తెలియడం, తర్వాత వారు మరి మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, మేము చేసుకుంటాం, మాతో మీరు ఆ ఇచ్చి పుచ్చుకునేటువంటి ఆ పనిలో మనం ఉందాం, మనం కలిసిపోదాం అని మరి యాకోబు దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటారు. అక్కడ జరిగిన తర్వాత వారు ఒక కపటోపాయంతో యాకోబు కుమారులు సరే మేము చేస్తాము, మీరు ఈ పని చేయండి అని చెప్పి వారికి తెలియజేయడం, వారందరూ సున్నతి చేయించుకొని ఆ యొక్క నొప్పితో బాధతో వారు మంచంలో ఉన్నప్పుడు ఇదే సమయం అని చెప్పి పురుషులందరినీ చంపేస్తారు. ఇదంతా కూడా ఎక్కడ జరుగుద్ది అంటే షకేములో జరుగుద్ది. షకేములో యాకోబు నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు, అక్కడ గుడారం వేసుకున్నప్పుడు పద్మనారాము నుండి బయలుదేరి వచ్చిన తర్వాత షకేములో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి విషయం. ఈ కార్యం జరిగిన తర్వాత ఇంకా యాకోబు ఏం చేస్తాడనంటే ఆ షకేము నుండి వెళ్ళిపోయి కానానుకి వెళ్ళిపోతాడు. కానానికి వెళ్ళిపోయి అక్కడ నివాసం చేసుకుంటాడు. అయితే యాకోబు యొక్క కుమారులు మాత్రం మనం గమనిస్తే ఇంకా కానాన్లో ఉన్నారు గనక ఆ ప్రాంతంలోనే గొర్రెలు మేపుకోవాలి, అక్కడే ఉండాలి. మరలా విడిచిపెట్టిన దాని జోలికి మళ్ళీ వెళ్ళిపోకూడదు, వెనుకున్న వాటి కోసం మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు. కానీ ఈ యొక్క యాకోబు కుమారులు ఏం చేశారంటే మరలా షకేములోనికి వచ్చారండి. మరలా షకేములోకి వచ్చి వారు మందను మేపుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వీరు షకేములోకి మరలా రావడం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే వారికి ఆహారం లేదు. వారు మరి మందను మేపుకోవటానికి వెళ్ళేటప్పుడు వారు చేసే పని ఏంటంటే, ఎన్ని రోజులు అక్కడ ఉంటాం, ఎంత ఆహారం అవసరమో తీసుకెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వారు ముందే సిద్ధపాటు కలిగి ఆహారంతో సహా తీసుకొని వారు మందను మేపటానికి వెళ్ళిపోతారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి ఆహారం ఉండేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి షకేములోకి వచ్చేసరికి వారికి ఆహారం లేదు. అవునండి, ఏదైతే మనం విడిచిపెట్టిన దాన్ని మరలా చేర్చుకుంటామో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, లోట్లు కనపడతాయి. ఇంకా మునుపటి కంటే ఇప్పుడు అధికముగా భారము మీద పడుతుంది. ఇక్కడ వీరికి ఆహారం లేకపోవడం, ఆహారం తీసుకురావటానికి తమ్ముడు రావడం, ఆ తమ్ముని మీద దురాలోచన కలిగి ఉండడం. చూడండి ప్రియులారా, వారు షకేము నుండి బయలుదేరారు గనక వారు మరి యోసేపు కూడా ఆ ప్రాంతం నుండే మరి బయలుదేరినట్టుగా మనము చూస్తున్నాం. 37వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మనకు కనపడతాయి. వారు ఎక్కడికి వెళ్ళారో, వారు మరి ఎక్కడున్నారో ఎత్తుక్కుంటూ వెళ్తుంటాడు. చివరికి అన్నల దగ్గరికి వెళ్తాడు. అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి అన్నము, వారికి ఆహారము, వారికి కడుపు నింపాలనే ఆలోచనతో తమ్ముడు వెళ్తే తమ్మునికి అన్నలు మరి అలాంటి ఆలోచించకుండా తమ్ముణ్ణి చంపాలని, అన్నలకేమో కడుపు నింపాలని తమ్ముని ఆలోచన ఉంటే, అన్నలేమో తమ్ముని మీద ఉన్న ఆలోచన ఏంటంటే వారిని కడుపు కొయ్యాలి అనే ఆలోచనతో, చంపాలి అన్న ఆలోచనతో అన్నలున్నారు. కారణం ఏంటంటే వారు షకేము యొక్క వాతావరణానికి అలవాటు పడిపోయారు. కానానులోనేమో తండ్రి ఉన్నాడు,
ఆ ప్రాంతంలోనే ఉండింటే వారి యొక్క ఆలోచన ఎలా ఉండేదంటే ఆధ్యాత్మికముగా ఉండేది. ఎందుకంటే కానాను అనగా వాగ్దానపు దేశం. కానాను అనగా దేవుడు ఇచ్చేటువంటి, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేటువంటి ఒక మంచి పురం. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అది. అక్కడ దేవుని యొక్క ఆత్మ మరి ఆ ప్రాంతంలో ఉండేది. అక్కడ ఉంటే వారు సమృద్ధిలో ఉండేవారు. కానీ వారు ఎక్కడైతే ఉండకూడదో, ఏదైతే విడిచిపెట్టేశారో, ఎక్కడ సమస్య తెచ్చుకొని పారిపోయి వచ్చేశారో, మరలా అక్కడికి వెళ్ళిపోయేసరికి వారి ఆ ప్రదేశంలో అపవిత్రమైనటువంటి ఆలోచనలు, వారు ఆ ప్రదేశంలో మరి ఆ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో వారు మునిగిపోయారు గనక ఇప్పుడు సమస్యలు తెచ్చుకుంటున్నారు. అవునండి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఏదైతే మనం విడిచిపెట్టేసి దేవుణ్ణి అంగీకరించామో, ఏదైతే మనము మరి ఇది మనకు వ్యసనకరమైంది, ఇది మనల్ని నష్టానికి తీసుకొచ్చేది, ఇది మనకు మరి నరకానికి నడిపించేదని చెప్పి ఏదైతే మనము తెలుసుకొని దాన్ని విడిచిపెట్టేసామో, ఇప్పుడు మరలా దాని వైపు మనం చూడకూడదని ఈ ఉదయకాలము నేను తెలియజేస్తున్నటువంటి మాటలు. ఇక ఎప్పటికి కూడా దాని వైపు మనం చూడకూడదు. ఏమైనా కానివచ్చు అంటే అది అబద్ధాలు ఆడే అలవాటు ఉండొచ్చు, మోసాలు చేసే అలవాటు ఉండొచ్చు, ఇంకా మరి దేవునికి వ్యసనకరమైనవి వ్యభిచారము, ఇంకా ఇంకా మనం చూస్తే ఇలా చిన్న చిన్నవే మన జీవితంలో ఏమైతే అంటే అవి సింహాసనం వేసుకొని ఉంటాయి. మనం చాలా మటుకు గమనిస్తూ ఉంటాం. చాలా పాటలు పాడతారు, చాలా ప్రసంగాలు చేస్తారు, చాలా భక్తి భక్తి కలిగి జీవిస్తారు. కానీ అదిగో ఆ చిన్న పొరపాటు ఒకటి కనపడుతుంటది అతనిలో. అయ్యా అది సరి చేసుకో అంటే, ఇదొక్కటి నేను మర్చిపోలేకపోతున్నాను, ఇదొక్కటి నేను మానుకుంటే బాగుండు, కానీ మానుకోలేకపోతున్నాను, నేనేం చేయలేను అన్నట్టుగా సమాధానం వస్తుంది. అవునండి, అన్ని బాగున్నా కూడా చిన్న పొరపాటు, అది ఒకవేళ ఆ ఒక బీడి తాగే అలవాటు అనుకోండి. అంటే మనకు అలవాటు లేదు కానీ చెప్తున్న ఉదాహరణగా, అలవాటు ఉంది అనుకోండి, అది ఒక్కటి మానుకోగలిగితే దేవుడు ఆశ్చర్యకరంగా కుటుంబాన్ని దీవిస్తాడు. అదొక్కటి నేను మానుకోలేకపోతున్నానయ్యా అని చెప్తూ ఉంటారు అక్కడక్కడ. చాలా మంచిగా దేవుని పరిచర్య చేస్తూ ఉంటారు సంఘంలో, అన్ని పనులు చేస్తుంటారు. కానీ అదిగో అదొక్క దాంట్లో అతను మరి బయటికి రాలేకపోతుంటారు. కానీ నేనేమంటానంటే, ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా తెలియజేయబడే మాట ఏంటంటే, అదొక్కటి మార్చుకోగలగాలి. అందుకనే ధనవంతుడు మరి రథం మీద పోతా ఉంటే, పరలోక రాజ్యంలో నేనేం చేయాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని యేసుప్రభుని అడిగినప్పుడు ఆయన అన్ని చెప్తాడు. అవన్నీ నేను చేస్తున్నాను అని అంటాడు. అయితే నీ ఆస్తి బేదకిమ్మన్నప్పుడు అతని ముఖము చిన్నబుచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. అది చాలా సులభం అతనికి. అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా పేదలకు ఇవ్వాలి. ఎందుకు? అతని గోల్ ఏంటంటే, అతని గురి ఏంటంటే పరలోకం వెళ్ళాలని అతని ఆలోచన. పరలోకానికి వెళ్ళటానికి ఇవన్నీ అవసరమేముంది? మరి హ్యాపీగా ఇవ్వచ్చు కదా. కానీ మనసు ఒప్పుకోవట్లేదండి. అవునండి, మనం పరలోకానికి వెళ్ళటానికి అడ్డుగా ఏర్పడేటువంటివి ఏంటి అని అంటే, ఇలాంటి చిన్న చిన్న పాపాలే, ఇలాంటి రహస్య పాపాలే, ఇలాంటి మరి దేవునికి అయిష్టమైనటువంటివి మనము చేస్తూ ఉంటాం కనుక పరలోకానికి వెళ్ళలేం. మరలా బాగానే పాటలు పాడతాం, బాగానే ప్రసంగాలు చేస్తాం, బాగానే ప్రార్థనలు చేస్తాం, కార్యక్రమాలు అన్నిటిల్లో కరెక్ట్గా అటెండ్ అవుతాం, అన్ని బాగానే ఉంటాయి. కానీ రహస్యమైనటువంటి పాపము మన జీవితాల్లో ఉంటే మనము అది ఎవ్వరికి తెలియదులే అని మనం అనుకుంటాం. కానీ రహస్యమందు కూడా చూసే దేవుడు మన దేవుడు. ఆయనకు మరుగైనది ఏది లేదు, ఆయనకు రహస్యమైనది ఏది లేదు కనుక ఆయన గమనిస్తూ ఉంటాడు. అది ఎప్పుడైతే మన జీవితాల్లో తీసేసుకోగలుగుతామో అప్పుడే దేవుడు ఆశ్చర్య రీతిలో మన జీవితాలకు ఆయన మేలు చేస్తాడు. రాహేలు గురించి కూడా మనం చూడాలండి.
రాహేల్ ఏం చేసిందంటే తన యొక్క కుటుంబంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు యాకోబు యొక్క ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసులు, ఆయనకు వచ్చినటువంటి సంతానము, ఆయనకు వచ్చినటువంటి ఆస్తి అంతా కూడా వెంట పెట్టుకొని బయలుదేరి వస్తూ ఉంటే రాహేల్ ఏం చేసిందంటే ఎవరికి తెలియకుండా విగ్రహాలను దాపెట్టుకున్నది. యాకోబుకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆ విగ్రహాలను తీసుకొని మరి ఆ యొక్క సంచిలో వేసుకొని కాముగా వచ్చేస్తా ఉంది. చూడండి, వదిలిపెట్టి వచ్చేస్తా ఉంటే ఈమె మరలా వాటిని తీసుకొని వస్తున్నట్టుగా చూస్తున్నాం. తద్వారా మనం మరి రాహేల్ గురించి మనం ధ్యానం చేస్తే, రాహేల్ గురించి చదివితే అక్కడ ఆమె యొక్క పరిస్థితి అంతా కూడా అర్థమవుతుంది. ఏంటి అని అంటే, రాహేలు పిల్లలు లేకపోతే భర్త దగ్గరికి వెళ్ళి వాదులాడుతూ ఉంటుంది, గోల చేస్తూ ఉంటుంది, నాకు పిల్లల్ని ఇవ్వవా అని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మరి పిల్లలు లేకపోతే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అక్కడ ఆ అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు గనక మరి ముసలితనంలో కూడా దేవుడు అబ్రహాముకు సంతానాన్ని ఇచ్చాడు. ఆ విషయం ఏమకు తెలియదా? తెలుసు. కానీ ఈమె లోకములో ఉంది, ఆధ్యాత్మికముగా లేదు కనుక విగ్రహాలను ఇష్టపడుతూ ఉంది. కనుక లోకంలో ఉన్న వాటి కోసమే మరి ఇష్టపడుతూ ఉంది. కనుక ఆమె అలాంటి ఆత్మీయ స్థితిలోనికి పోవటానికి ఇష్టపడటం లేదు. అవునండి, మనల్ని దూరం చేస్తాయి, దేవునికి మనల్ని దూరం చేస్తాయి, దేవుని నుండి మనల్ని వేరు చేస్తాయి. ఆధ్యాత్మికముగా ఉండలేక లోకంలో ఉండాలని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అవి ఏంటి అంటే లోక సంబంధమైనటువంటి విగ్రహాలు. అవి ఏమన్నా కానీ మన జీవితాల్లో ఈ ఉదయకాల సమయంలో వాటిని తీసివేసుకోవాలి. అందుకనే మనం చదువుకున్నటువంటి వాక్యంలో మునుపు మరి అక్కడ మనం చూస్తాము, మీరు వాటిని చేయొచ్చు. ఏంటి అవి, ఏం చేయుచున్నారు అని మనం అడిగితే అక్కడనే మనము 4:14 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 ఏమున్నాయంటే, మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవచ్చున్నట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. అదే అండి, ఇవన్నీ మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మాయోపాయములు. మనిషి అంతా మాయ, అబద్ధం ఆడడం, మాయలు చేయడం, మోసాలు చేయడం, ఇంకా ఎన్నెన్నో ఏమేమో చేస్తూ తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయి సాతాను యొక్క బందీ గృహంలో నివసిస్తున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఒకసారి ఆలోచించుకుందాం. మనం బందీలుగా ఉండకూడదు. సాతానుకు మనము మరి సాతాను యొక్క చేతిలో మనం ఉండకూడదనే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారండి. అందుకని అక్కడ మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం అక్కడ, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అనే మాట మనం చూస్తాం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయుచున్నాడు. కాబట్టి దేవుడు స్వతంత్రంగా బతకాలని ఆయన చిత్తమై ఉన్నది. మనము స్వేచ్ఛగా జీవించాలని. మనం పాపం అనే దాసి కింద ఉంటే, పాపం అనే కాడి కింద ఉంటే, పాపం అనే బందీ గృహంలో మనం ఉంటే ఎక్కడ స్వతంత్రంగా ఉండగలం? కనుక ఈ ఉదయకాల సమయంలో మనం అందరము కూడా స్వేచ్ఛగా, స్వాతంత్రముగా మనము ఉండాలి అని అంటే మన పాపాలన్నిటిని వదిలిపెట్టేసేయాలి, మన పాపాలన్నిటిని విడిచిపెట్టేసేయాలి. ఇంకా ఎన్నడూ కూడా వాటి జోలికి మరలా వెళ్ళకూడదు, వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు, వాటిని మన మనసులో ఉంచుకొనకూడదు, వాటి వైపు కూడా తిరిగి చూడకూడదు. మనం ఏం చేయాలని అంటే వాటిని సంపూర్ణంగా వదిలిపెట్టి దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన పక్షాన, ఆయన యొక్క సన్నిధానంలో నిత్యము మనం ఆయన్ని స్తుతిస్తూ ఉంటే దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. మనల్ని మరి
స్వాతంత్ర్యం ఇస్తాడు. మనం స్వేచ్ఛగా బ్రతుకుతాం, మనం ఆనందంగా ఉంటాం. ఒక్క మాట మనం చదువుకొని ముగింపులోనికి వద్దాం. అదే ఎఫెసీయులకు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన మనకు క్షమాపణనిచ్చాడు. అది ఎక్కడంటే సిలువలో జరిగింది ఈ గొప్ప కార్యం. సిలువలో ఆయన వేలాడుతూ ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకు విమోచన జరిగిందండి. ఇంకా ఎన్నడూ కూడా మరలా పాపపనే కాడి కిందికి మనం వెళ్ళకూడదు. అలా వెళ్ళినామంటే చాలా ప్రమాదకరం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుణ్ణి ఆశ్రయించినాక, దేవుణ్ణి నమ్ముకున్నాక, దేవుడు అంటే తెలుసుకున్నాక మరలా వెనక వైపుకు మనం చూడకూడదు. దాని గురించి మనం ఆలోచించకూడదు. అది సంపూర్ణంగా వదిలిపెట్టే వారముగా మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడం. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిని చేయొచ్చు వారి వలనే ఉంటుంది, కానీ వాటిని మానుకొని చాలా దూరమే యేసుతో నడుస్తూ దేవుని పిల్లలమై దేవుని ఆరాధిస్తూ నవీన స్వభావము ధరించుకొని వచ్చింది. వాటి జోలి లేకుండా వాటిని పూర్తిగా మానుకొని వెనక్కి తిరిగి చూడకూడదని ఈ ఉదయకాలపు దేవుని సందేశము, దేవుని మాట, దేవునికి స్తోత్రము, దేవుని దాస వారి ద్వారా మనం విన్న వాక్యము మనకు నీతికి, పరిశుద్ధతకు, విశ్వాసమునకు, నిరీక్షణకు మార్గము. దేవునికి స్తోత్రం అండి. మరి ఇంకా కొద్ది సమయం ఉన్నది హిందీ సెషన్ కు. ఒక పల్లవి చరణం పాడుకుందాము. మన మధ్యలో నయోమి మణిపూర్ నుండి, సిస్టర్ నయోమి ఫ్రమ్ నాగాలాండ్ ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడతారమ్మా. సిస్టర్ నయోమి మ్యూట్ లో ఉన్నారు తల్లి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు, యాకోబ్ గారు. ప్రైజ్ లార్డ్ అందరికి. ఈరోజు నేను పాడబోయే పాట ఏంటంటే, నిజమైన ద్రాక్షవల్లి నీవే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను
నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. చక్కని పాట పాడిన కుమార్తెకు దేవుని దీవెనలు ఆశీర్వాదములు కలుగును కాక. మంచిది. ముగింపు ప్రార్థన చేసుకొని తెలుగు సభను ఇంతటితో ముగించుకొని హిందీ సభలో ప్రవేశిద్దామండి. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా గొప్ప పరలోకపు తండ్రి, ఈ మిక్కిలి కృప చేత కృపలను తలంచు చేరువచ్చి ఈ ఉదయకాలమున నీ సన్నిధిలో ఏకీభవించిన వారందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాము. మా ప్రభువా, సజీవుల లెక్కలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గత రాత్రి తండ్రి మంచి విశ్రాంతినిచ్చి మా అలసటను, మా ఆయాసములను, దుఃఖములను నివారణ చేసి ఈ మహాకృప చేత నూతన ఆశీర్వాదముల చేత మమ్మల్ని కప్పుటకై ఈ ఉదయకాలపు సహవాసములో ఆయన ప్రభు ప్రారంభ ప్రార్థన పాటల ద్వారా మీ దాసుని నోట మీరుంచిన మాట వాక్య సందేశమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాము. అత్యధికముగా ఆశీర్వదించటకు ఎప్పుడూ మా ప్రేమగల తండ్రి మాతోనే ఉన్నావు. అయితే ఇంకా పాతవి ఇంకా ఏమైనా ఉన్నట్టయితే నీకు ఆయాసకరమైనవి సరి చేసుకొనుటకు నువ్వు ఈ దినమున మాట్లాడి నీవు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నావు. దాసులను సంపూర్ణంగా నాయన ఆశీర్వదించండి. తగ్గుతున్నారు ప్రభువా, మరి జలుబు గొప్ప ఉన్నదేమో, పూర్తిగా స్వస్థత దయచేయండి మా ప్రభువా. కూడి వచ్చిన వారందరిని బట్టి, రామేశ్వరమ్మ గారిని బట్టి, నయోమిని బట్టి ప్రభువా నీకు స్తోత్రములు, వాణిశ్రీ గారిని బట్టి స్తోత్రములు, జయమ్మ గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాము. ఆయన మరి ఆశా శారన్ పాస్టమ్మ గారికి సిగ్నల్ ప్రాబ్లం గా ఉన్నది, వారిని కూడా దీవించండి. ఇంకా సహవాసంలో ఉన్న వారందరినీ పేరు పేరు వరుసన ఒక్కొక్కరిని ప్రత్యేకముగా ఈ ఉదయము చల్లపూట ఆయన ఆశీర్వదించవలసిందిగా, సహాయం చేయవలసిందిగా, దినమెల్లా నడిపించవలసిందిగా, తోడుండి విడవక చూపవలసిందిగా ప్రార్థన ప్రభువా సమర్పించుకుంటున్నాము. మా ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తును మాకు రక్షకునిగా దయచేసిన ఆయన యందు మా ప్రతి అవసరమును తీర్చుతున్నావు. ఈ దినము కూడా అవసరములన్నీ తీర్చుమని ప్రభువా మహిమ, ఘనత, స్తుతి, స్తోత్ర, ప్రభావ, మహాత్యములన్నీ నీకే చెల్లించుతూ మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆశీర్వాదం ఇవ్వండి యాకోబయ్య గారు. అయ్యా వందనాలు. అయ్యా వందనాలు. ఆశీర్వాదం ఇవ్వండి, బెనడిక్షన్ ఇవ్వండి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే గారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. ఇంతటితో తెలుగు సభ ముగిసింది. ఇప్పుడు హిందీ సభ ప్రారంభిస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక.